చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారా అయ్యాల్టి మోక ఏందుల్లా అయ్యాల గమ్మతి ఏమనుందా? ఏమున్నది మాకేవరక నువ్వే రెండు ముచ్చట్లు చెప్తావా నీ ముంగల కూర్చుంటే గమ్మతేందుల్లో అని నన్ను అడుగుతుర్రవేంది అని అనుకునేరు. అట్లా కాదు ముచ్చట అయ్యాలి ఒకటి ఉన్నదుల్లా. బృందావనమాలి రారామా ఇంటికి ఒక పారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. ఇంకా అర్థం కాలేదా మీకు? అదే నుల్లా తెలుగు రాష్ట్రాలలో ఉట్ల పండుగ. శ్రీకృష్ణుల వారి వేషం కట్టి బుడ్డ పొరగాలేమో మంచిగా పోటు వాళ్ళు దిగుతారు, పాశం తింటారు, ఇండ్లు తిరుగుతారు, గమ్మత్ చేస్తారు. ఇక పొద్దుముఖంగా ఉట్లు కట్టి నడుముకు తాడు మన ఏది మంచిగా తువాల కట్టి బొట్టు పెట్టి మీద ఇట్లాంటి బుసడ కట్టి చేతిలో కట్టె పట్టుకొని నీ డ్రమ్ము నిండా నీళ్లు పెట్టుకొని ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు నీళ్లు చిమ్ముతుండగా ఎగిరెగిరి ఉట్లు కొడుతుంటే ఎట్లుండాలి? అగో గా పండుగ అన్నట్టు. మొత్తం మీద అయితే ఇవాళ శ్రీకృష్ణాష్టమి కదా. ఊర్లల్లో పల్లెలలో పట్టణంలో ఏడ చూసినా గదే ఉన్నది. శ్రీకృష్ణుల వారికి జై చెప్పుకుంటా పండుగ మామూలు అయితే లేదు. ఒక్కపారి బృందావనమాలి ఇంకెందుకులా పాట ఆల్చము పోదవరాని. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రే పల్లె వాడల్ని ఏలేవాడు అనుకుంటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జోరు మీద అవుతున్నాయి. పోన్రి దేశం మొత్తం మీద అంగరంగ వైభవంగా ఉట్లు కొట్టుకుంటా జోరు మీద వేసిండ్రి. ఇయాల తిరుపతి ఇస్కాన్ గుడికైతే భక్తులు పోటెత్తిండ్రనే చెప్పాలి. ఇక శ్రీకృష్ణ సమేత రాధా గోపికలను అందంగా ముస్తాబు చేసి ఇక గుడి ప్రాంగణంని కరెంటు దీపాలతోటి అలంకరించిండ్రు అందంగా. ఇక చూస్తే రెండు కళ్ళు కూడా జాలతలేవు. చూద్దాం పాన్రి. ఈరోజు కలియుగ దైవం శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క అవతారం దశావతారమూర్తి శ్రీకృష్ణుడి యొక్క జన్మదినం సందర్భంగా తిరుపతి ఇస్కాన్ వారు చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే తెల్లవారుజాము 4:30 నుంచి దాదాపు ఇప్పటికీ ఒక 10,000 మంది దర్శనం చేసుకోవడం జరిగింది 9 గంటల లోపే. ఇక్కడ చూస్తే ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రసాదాలు కానీ 5-6 రకాల ప్రసాదాలు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు ఎక్కడికక్కడ క్యూ లైన్లు. అన్నిటికీ మించి ముఖ్యంగా పోలీస్ వారికి థ్యాంక్స్ చెప్పాలి. వర్షంలో తడుస్తూ కూడా సర్వీస్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ భక్తుల్ని లైన్లో పంపిస్తున్నారు. ముఖ్యంగా ఇస్కాన్ యాజమాన్యానికి, పోలీస్ వారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అగ్గో చూసిన రానుల్లా ఇక ఇప్పటికే సెలవులాయే. సెలవులత్తే ఉత్తగుకుంటారు. గుళ్ళు గోపురాలు ఎక్కడికక్కడ కిటకిటలాడతాయి. గన్లా కృష్ణాష్టమంటే ఊకేనే ఉంటారా? ఇక సెలవులవ్వుడుతోటి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భక్తులందరూ కలిసి ఇస్కాన్ గుడికి తరలత్తాన్రు. దీంతో ప్రత్యేక ఏర్పాట్లు సుత చేసిండ్రు. ఏసొంటి తక్లీఫ్ కాకుండా గుళ్ళే ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి ప్రసాదాలు పంపిణీ చేస్తాన్రు. అమ్మా రప్ప అని అల్లు అర్జున్ ఏమన్నాడు? అప్పటి నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో రపరప మొదలైంది అనుకో రాజురి. ఏమి రప్పరా నాయన ఈ రపరపక్కున వారేదు. ఆయన మనసులో నరికిండో లేదో సినిమాలో రప్ప అన్న కాంచెలు ఒక్కరికి ఆగుతలేదు. ఇక అంటే మేము రప్ప అని ఈ దవడ కింద ఈ చెయ్యి, ఆ దవడ కింద ఆ చెయ్యి. సూర్యాపేట జిల్లాలో కూడా గదే అవుతున్నది. ఇక వచ్చే స్థానిక ఎన్నికలలో మేమే రప్ప అని ఒకడు, అట్లా కాదు మేమే రప్ప అని ఇంకొకరు. ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు పెట్టి రప్ప చింపుకుంటారు. ఫ్లెక్సీలు చింపకనే అగో గట్ల మోపైరులా. ఈ సినిమాలలో డైలాగులు ఏమంటే వస్తాయో కానీ ఇక బయట జనాలకు మటుకో రపరప అయిపోయింది అనుకో రాదురి. మొదగాళ్ళు అయితే తెలంగాణలో ఏందిరా ఈ రపరప ఏంది మాకు ఈ టెన్షన్ అని ఉంటుండే పదం. అల్లు అర్జున్ ఏమంట రప్ప అన్నాడు. ఇక అప్పటి నుంచి వీళ్ళు కూడా గిప్ప అని రప్ప పదాన్ని అసెంబ్లీలకు పోయింది, చట్టసభలకు పోయింది. ఇక ఆఖరికి సామాన్య జనాలకు కూడా వచ్చేసిందిలా. మొత్తం మీద ఈ రపరప ఏంది, ఫ్లెక్సీలు ఏంది, లొల్లేంది. ఒకసారి సూర్యాపేట దాకా పోయేద్దాం రారయ్యా. ఇలా రప్ప ఎట్ట ఉందనుకుంటారు? ఏం రపరపనో ఏమో పోన్రి. రపరప సల్లగుండా ఇలా రప్పరప్ప ఫ్లెక్సీలతోటి రపరప్ప అయి కూర్చుంటుంది కదా. ఇక మరి ఇల్లు ఇట్లా రప్పరప్ప అని ఫ్లెక్సీలు పెట్టుకున్నడే ఉన్నదా? పబ్లిక్ ఏమన్నా చేసేది ఉన్నదా? ఇక ఈ పుష్ప సినిమా డైలాగ్ నైతే అసలే ఇడిసపెడతలేరు తెలంగాణలో అటు ఏపీల రాజకీయ నాయకులు. ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లెక్క నడుతాంది రాజకీయము. 2 పార్టీల నేతలు రప్పరప్ప అని చెప్పి పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టుకున్నారులా. ఇక చూడుండ్రి కావాలంటే ఎట్లున్నదో. రపరప సల్లగుండా. ఇక దీంతో అటు ఆ పార్టీలకు ఈ పార్టీ నాయకులకు కేడర్తో పాటు పేట ప్రజానికం మొత్తము ఇక ఫ్లెక్సీలను ఆసక్తిగా చూస్తాండ్రు.
బొచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లను టార్గెట్ చేసుకొని అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు ముచ్చటైతే బాగా అర్థమైతుంది. ఎలక్షన్లతే ఫ్లెక్సీలు పెట్టుకునుడు కాదంటే మైకులు పెట్టుకొని లొల్లులు పెట్టుకునుడు తప్ప ఇంకేమత్తది సారు. ఇచ్చిన మాట ప్రకారము జనాల కోసం తాండ్లాడి వాళ్ళకింత ఎత్తే మంచిగా ఉంటది కదా అని చెప్పి పబ్లిక్ అనుకత్తున్న మాట. ఇక మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేరుతోటి ఆ పార్టీ నాయకుడు పుట్ట కిషోర్ రప్పరప్ప అని చెప్పి 3.0 పేరుతోటి ముందుగాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు. ఇక గది చూసిన కాంగ్రెస్ నాయకులు ఊకుంటారా? గదినికి దీటుగా కాంగ్రెస్ నాయకులు సుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా చేసుకొని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఇక ఇంకింతమంది నాయకులతోటి కలిపి రప్పరప్ప అని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు. గిట్లున్నది ఫ్లెక్సీల లొల్లి. ఏపీలున్న నిరుద్యోగులారా ఇక మీరు పేరు మార్చుకోవడానికి తయారుగుండురి. ఎందుకనంటే 75% వరకు ఇక నిరుద్యోగులు కాదు ఉద్యోగులను చేసే కథ కూటమి సర్కారు పెట్టుకున్నది. కూటమి సర్కారు అంటే చూస్తురుగా అభివృద్ధి చేయటంలో ఓటం అనేదే లేదు తనకు. ఎక్కిన కాంచెలు ఏదో ఒకటి రప్ప చేసుకుంటూ పోతూనే ఉన్నారు కదా. ఆ లెక్కలనే ఇప్పుడు ఖాళీ ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయనున్నారు అన్నట్టు. ఇక ఆ లెక్కల ఎవరెవరైతే ఇన్నొద్దులు నౌకరు లేదు అని చాలా తిప్పల పడుకుంటున్నారో ఇక వాళ్ళందరూ ఆనందం అంతా వాళ్ళ సంతోషం అంతా వచ్చినట్టే అనుకో రాదురిగా. వాళ్ళకి నౌకర్లు వచ్చినట్టే వాళ్ళ ఇంటిని పాదే ఆనందంలో మునిగినట్టే. అదే మన జగనాలు గారు ఉండగా ఎట్లుంటుండే అగో నౌకరి ఇగో నౌకరి చెప్పుడు సరిపోయింది, మీటింగ్లో దిప్పుడు సరిపోయింది, పొద్దుముఖంగా కోటరు తెల్లారి భూ కబ్జాలు ఇక గివే సరిపోయినాయి. అట్లాంటి గాలి చేతలు లేవు నాయన. ఉద్యోగాలంటే ఉద్యోగాలు బరాబరే వస్తాయి. అన్నరేమంటే చేస్తురు, అన్నదానికంటే 2 ఎక్కువనే చేస్తురు. కావాలంటే ఏపీకి పోదాం, చేసింది ఏందో చూద్దాం, అటెనక సీరే మాట్లాడదాం. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులకు కూడా ఇది శుభవార్త. ఇక కాంచెలు మీరు నిరుద్యోగులు గారు ఉద్యోగులు అవుతున్నారు. ఇక ఏపీలా చెప్పిన దానికంటే ఎక్కనే చేస్తుండ్రు పోన్రి. నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కూటమి సర్కారు. విద్యుత్ సంస్థలల్లా ఎన్నో ఏండ్ల కాలం తర్వాత మళ్ళా ఖాళీల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వివిధ కేడర్లల్లా 9,849 ఖాళీలుంటే గవిట్ల 75% భర్తీ చేయబోతుందిలా. టెక్నికల్ కేడర్ల అసిస్టెంటు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ ఇంజనీర్లు, నాన్ టెక్నికల్ కేడర్ల జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు ఇట్లా చెప్పుకుంటా పోతే 1-2 మొత్తానికైతే పోస్టుల భర్తీ చేయబోతాన్రు. ఎమ్మటనే భర్తీ చేయాల్సిన పోస్టులను ఉన్నతాధికారు పరిశీలిస్తాన్రటనులా మొత్తం మీద. ఇక చూడుర్రి ఏపీలా నిరుద్యోగులకు ఏం డోకలేదుర్రా. 2014 నాటి టీడీపీ సర్కారు చిన్న సంఖ్యల ఖాళీలు భర్తీ చేసింది. పంకపాటి సర్కారు 5 ఏళ్ల పోస్టుల భర్తీని పురాగా ఆపేసిద్దుర్రా. పదోన్నతలు, పదవి విరమణలతోటి మస్తుగా పోస్టులు ఖాళీ అయిపోయినాయి. వివిధ కేడర్లలో 40% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు యాజమాన్యం దృష్టికి పట్టుకపోయిండ్రు. కూటమి సర్కారు మళ్ళీ నియామకాలకు అనుమతిచ్చిందుర్రా. ఓర్ బామ్మర్ది ఆడున్నవరు ఆ ఏపీకి పోయేద్దాం ఎంబటే అంటివి మరి ఏం కాల బయటకు వస్తలేవు అని బావ అన్నాడట. ఊకోసం నీవు బావ అయితే వెనక చీరు కానీ ఇంట్లోకెళ్ళి కాలే బయట పెట్టి వస్తలేదు అంటూనేమో ఏపీకి పోయొద్దామంటివి, తెలంగాణకు పోయొద్దామంటే ఏడికి పోతట్లేదే సకమైన బావా. ఎందుకనంటే పల్లెం లేదు, పట్టణం అని లేదు. కాలు తీసి అవతల పెడితే చిత్తడి మత్తడయి ఇక దునుకుతున్నాయి చినుకులు, ఒళ్ళంతా పెడతానే ఉన్నాయి వణుకులు. ఇంకేడికి పోతావు, ఇంకేడికి వస్తావని బామ్మర్దన్నాడట. నిజమేనో సో ఆయన దానికైతే మీ అక్కకు చెప్పు, మీరు బయట బట్టలు గిట్ట ఆరేసినాక అంటే అక్కకు చెల్లెకి చెప్పకురువే, మళ్ళీ ఆయనతో బట్టలు నాంతున్నాయి అన్నాం అనుకో మనల్ని తీయమంటారు. వాళ్ళు మంచిగా పకోడీలో చెకోడీలో వేసుకుంటున్నారు ఎచ్చగా పోయి కాడ. మనం పని చెప్పినాం అనుకో మన మీదకే వస్తుంది. సప్పుడు గంట కూర్చొని ఇంట్లో కూర్చోన్నాడట. అగో గట్లున్నది వానల పరిస్థితి. ఇక వడియాలు గిడియాలు ఉంటే ఆరబెట్టకూరి. అమ్మ ఏపీ తెలంగాణ అనేది ఏమి లేకుండా వాగులు, వంకలు, చెర్లు, డొంకలు, ఒర్రెలు, వంపులు, జలపాతాల దగ్గర నుంచి మొదలు పెడితే జాలువారిన ఎండిపోయి జాలువారుతున్న వాగుల కాంచెలు చూసుకుంటే నాయన ఒక్క ఊర, ఒక్క పల్లె, ఒక్క కథ. హైదరాబాద్ పట్టణం కానించాలి విశాఖపట్నం దాకా ఎక్కడ చూసినా చినుకులు, వణుకులు. ఇక మరి ఒక్క ఊరు అని చెప్పలేను కదా, చూద్దాం రారి. అబ్బా ఏమానలులా. ఇక ఏపీ తెలంగాణని కాకుండా జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళి ఏడబడితే ఆడ బిర్రుగా పడుతున్నాయి. జమ్మూ ముచ్చటైతే చెప్పనవసరం లేదు. ఇక ముచ్చట్లు చూస్తే అక్కడ వడ్డ ఆనల్ని చూస్తే ఇక గుండెలు ఒక తీరుగుంటలేవు పోన్రి. ఏపీ తెలంగాణలా పెద్ద పెద్ద ఆనులతోటి ఇప్పటికే వాగులు, వంకలు పొంగి ఒర్లుతాన్నాయి. నదులల్ల సుత వరద జోరు మీద వారుతాంది. ఇక హైదరాబాదు పట్నము విజయవాడతోటి కలుపుకొని ఇంకిన్ని పట్టణాలల్లా కొన్ని జాగలు ముంపుల్నే ఉన్నాయి.
ఇంకో 2-3 రోజుల దాకా ఆనలు గిట్లనే భారీ ఎత్తున పడతాయట వాతావరణ శాఖ చెప్పుకత్తాంది. దీంతోటి 2 రాష్ట్రాల సర్కార్లు ఇక ఎప్పుడేమైనా సుత గట్టిగుండాలి అన్నట్టు అలర్టుగున్నాయి పోన్రి. ఇగో గీ ఖమ్మం మున్నేరు వాగు జోరు మీద ప్రవహిస్తుంది. మున్నేరు వరద ప్రవాహాన్ని మంత్రి తుమ్మల ఇక నాగేశ్వరరావు పోయి అర్ధెంతెంత అత్తుంది, ఎట్లెట్లత్తుంది ఏంది అని చెప్పి పూరాగా పరిశీలించిండు. ఇక పోయినేడు జరిగిన వరద అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గట్టిగుండాలి అని చెప్పి స్పష్టం చేసిండు అధికారులకు. ఇక ఒక ఖమ్మమే కాదుల్లా తెలంగాణలా ఎక్కడ చూసినా కూడా ఆనలు దంచి దనాలు బుక్కిస్తున్నాయి. ఇవాళ రేపట్ల పైసలు ఉన్న పైసలు లేని వాళ్ళలో బుద్ధి ఉందనాల్లో బుద్ధి లేదనాల్లో ఏం అర్థం కాని పరిస్థితి అయిపోయింది అనుకో రాదురి. ఇదివరకేమో అద్దె గర్భాలు అది ఇదని తీసుకొచ్చారు కదా, ఇప్పుడు సర్వకాశం అని ఒకటి వచ్చింది కదా. ఇక ఏదో అవకాశం లేనోళ్ళు ఎట్లనో ఎవరో చేస్తున్నారు అంటే అది వేరు. కానీ ఇక కావాల్సుకొని ఆడోళ్ళని తీసుకొచ్చి అడవైన దందలలో మోపి వాళ్ళ పరిస్థితులను వాళ్ళ బలహీన పరిస్థితులను చేసుకొని దంద మట్టుకు మస్తు సాగిస్తున్నారు. ఇక ఇదివరకే ఒక ముఠాది గుట్ట రట్ట అయింది కదా, ఇక మళ్ళీ ఇప్పుడు కూడా అట్లే మోపాయిరు అనుకో రాదురి. యాడికెళ్ళి వస్తున్నదో కథరా నాయన ఇది. ఎక్కడి కృత్రిమ గర్భాలు, ఎందుకు వచ్చిన ఆరాటము, ఎవరిని కొంపలు ఆర్పుతారు, ఎవరిని నాగం చేస్తారు, బలహీనతలు ఆసరా చేసుకొని ఇక మొత్తం పైసలు దాన్ని పని చేస్తే ఎట్లుంటుందిలా. అగో గట్లనే ఉన్నది అనుకో రాదురి. గిడ చూడు ఎట్లయిందో. నిన్నగాక మనం ఒకటి అయిపోతూనే ఉండే మళ్ళీ గిట్ల మోపైన ఈ అడమైన దందలు పాడైపోను. మెడికల్ దందలల్లో అంతులేని తీరు కథ ఉన్నది అనుకో రాదురి. ఆఖరికి చెవ్వ చెప్పుకుంటే ఇచ్చేది పోతట్టున్నది. గిది ఏం దందలులా. అయ్యో ఈ ముఠా చూడురి, ఇలా కథ చూడురి. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు పైసలు సంపాదించుకునేందుకు దిక్కుమల దందాలు చేసుకుంటా ఆగం పనులకు అలవాటు పడుతుండ్రు. అమ్మతనాన్ని అంగట్లో పెట్టిన సరోగసి మాపియా ఇక ఎప్పుడు పడితే అప్పుడు కాసులు ఎనికేసుకుంటుంది. ఇక గీ ఆగమాటల కొన్ని మూఠాలు ఫర్టిలిటీ సెంటర్ల బంధం పెనయేసుకపోయినాయి చూడుండ్రి. అమాయక మహిళల్ని గా గలీజ్ దందాలకు గుంజి లచ్చలు సంపాదించుకుంటుండ్రు. సికింద్రాబాద్లున్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు మర్చిపోకముందే మళ్ళో మూట ఆగడాలు బయటపడ్డాయి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు అవకాశంగా తీసుకొని గర్భగుడోసంటి గర్భానికి ధరగడుతుండ్రు. మహిళల అండాలు గర్భానికి ధరగట్టిన అక్రమార్కుల గుట్టును మేడ్చల్ పోలీసులు రట్టు చేసిండ్రు. ఎవరైతే హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్స్కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం మనం తీసుకొని వాళ్ళతోటి కూడా మిలాఖత్ హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మిలాఖత్ వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం, ఈమె ఇల్లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, వీళ్ళకి నామినల్గా ఎవరైతే ఈ అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ, వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి, కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది. ఇలా చేతులు వడిపోను గింత ఆగం పనులు చేసినాక ఏడికేళ్ళుర్రా. ఇక సరోగస్కి అంగీకరించినోళ్లతోని సహా 9 మంది మీద కేసు నమోదు చేసి అసలు కారకులు, సూత్రధారులు, పాత్రధారులైన తల్లి కొడుకులు లచ్చిన్ రెడ్డి, నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రులా. ఇంకా గిసొంటి ముఠాలు ఇంకెన్నున్నాయో. ఇంకా గుట్టు రట్టు కాకుండా ఇంకెన్ని దందాలు నడిపిస్తుండ్రో పాడువాడ. ఇక చూడుండ్రి కావాలంటే. పాపం పాడుగాను ఒక పక్క ఎక్కడికక్కడ ఎంత అరికట్టిన సూత దందాలు మాత్రం పైసలు ఎనకేసుకునేందుకు గింత ఆగం చేస్తాండ్రు పాపము. ఇక అమాయక మహిళల్ని గీ గలీజ్ దందాల గుంజి లచ్చలు సంపాదించుకుంటుండ్రు కేటుగాళ్ళు. సింగూరు గంగమ్మ కొంగులు దాపి గలగల అని పాడుతుండు తోటి ఇకేమున్నది ఏడుపాయల దుర్గమ్మ తలుపులు మూసేసిరు అనుకో రాదురి. గర్భగుడి మీదకెళ్ళి నీళ్ళు పోతుండగా ఇక జనాలు ఏడపోతారు, నీళ్ళకి పోతే అటే పోతారు కదా. ఇక అందుకని అమ్మవారి ఆశీస్సులకు 2-3 వద్దులు గ్యాప్ ఇచ్చిరు అనుకో రాదురి. ఎందుకంటే అటు దిగువక నీళ్ళు వదలాలి కదా. ఆ మేరకాలు 2 గేట్లు ఎత్తిరు అనుకో రాదురి. ఆడ గేట్లు ఎత్తుడితోటి ఇక ఈడ భక్త జనకోటికి సెలవు ప్రకటించేసిరు. అమ్మవారి సేవలకు కూడా సెలవు ప్రకటించేసిరు. ఎందుకు అని అంటే ఏట జరిగేదే కదా. ఇక ఏడుపాయల అమ్మవారి దర్శనార్థం కోసం, దీవెనల కోసమేమో భక్త కోటి జనాలు పోతూ ఉంటారు. కానీ గంగమ్మ మధ్యలో గౌరమ్మ కడ్డ వచ్చినట్టు వస్తుంటుంది అన్నట్టు. ఎందుకంటే తనను కూడా తాకాలే, తరించాలే, చూడాలే, మురువాలని చెప్పుకుంటుంది కదా. అగో అదే తరీకలు ఉన్నది. మొత్తానికైతే ఏడుపాయల కాడికి ఎవరైనా బోనోళ్ళు ఉంటే, సూనోళ్ళు ఉంటే నేను ఫ్రీగా చూపిస్తే గంగమ్మని గౌరమ్మని కలిపి రారి.
ఏడుపాయల కాడ ఒక్క పాయను సుత ఇడిసబెట్టకుండా వరదలు ఎక్కడికక్కడ ముంచెత్తినయుల్లా. ఇక చూడుండ్రి కాలు పెడదామన్న సుత ఏడికాడ వరద ఎట్లా వారుతాందో. ఉమ్మడి మెదకు జిల్లా కాడ వానలు మస్తు దండిగా ఉన్నాయి, వరదలు ముంచెత్తుతున్నాయి. గీ ముచ్చట ఎరికేనాయే. ఇక ఇప్పుడు మీదికెంచి బగ్గ ఆడుతున్న ఆనెలకు సింగపూర్ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి వనదుర్గ ప్రాజెక్టుకు నీళ్ళనిడతాండ్రు. దీంతోటి మెదక్ జిల్లా కాడున్న ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం కాడ పెద్ద నీటి ప్రవాహం కొనసాగబట్టే. గుడి పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునుడుతోటి అమ్మవారి గర్భగుడి దర్శనము నిలిపేసిండ్రులా. ఇక రాజగోపురంలా ఉత్సవ విగ్రహంకు ప్రత్యేక పూజలు చేస్తాండ్రు. ఇక చూడుండ్రి అగ్గో సూచిన్ రానుల్లా పాయపాయకు వరదలు ఎట్లా వాడుతున్నాయో ఏడుపాయలకు. ఇక ఇప్పటికే అప్రమత్తమైన అక్కడ జిల్లా కలెక్టరు ఏడుపాయలకు చేరుకొని అమ్మవారి ఆలయంను వనదుర్గ ప్రాజెక్టును ఎట్లెట్లున్నది, ఎంతెంత వరదత్తుంది, ఏడికెంచి ఎంతత్తుందని చెప్పి పూరాగా అరుచుకున్నాడు. ఇక అధికారులకు సూత తగిన జాగ్రత్తలు చెప్పి ఆదేశాలు జారీ చేసిండు. ఇంకా పోలీసులు ఏడైతే చెప్పిండ్రో గాజాగల్ని తానాలు చేయాలని చెప్పి అధికారులు చెప్పుకొత్తాన్రులా. జర పైలం వరదలున్న కాడ. ఏమే రాహుల్ ఎంత పని చేసినావనో డైలాగ్ ఉంటుండే కదా, అదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుండే కదా నువ్వులా. అగో అట్లాంటి రాహుల్ సార్ ఒక ఆయన ఉన్నాడు, ఏమెరికేనా మామూలు సార్ కాదు ఆయన, ఐటీడీఏ అధికారి. మరి ఆయన ఏం చేసినా ఆయన డ్యూటీ ఆయన చేయొచ్చు మా అయితే అని మీరు అనుకుంటుండొచ్చు. కాదు గంత పెద్ద అధికారి అయినా కూడా వాళ్ళ సతీమణికి కాన్పు చేయించేది ఉంటే సర్కారు దవాఖానకు తీసుకుపోయి కాన్పు చేయించి ఆదర్శంగా నిలిచిండు. ఇదివరకు కలెక్టర్ కూడా అట్లా చేయించే కదా. ఇగో ఈ ఐటీడీఏ అధికారి కూడా అట్లే చేయించిండు అనుకో రాదురి. సామాన్యులు ఎవరు భయపడొద్దు, సర్కారు దవాఖానలు మన కోసమే ఉన్నాయి, మన సేవల కోసమే ఉన్నాయి, మనం అడిగి చేయించుకోవాలి. మనం ట్యాక్సులు కట్టడం ద్వారానే ఈ సర్కారులు నడుస్తున్నాయి, ఈ దవాఖానాలు నడుస్తున్నాయి, ఇక్కడ ఉన్న స్టాఫ్ జీతం తీసుకుంటారు. కాబట్టి మీరు వాళ్ళకి భయపడేది లేదు, మీరు కాన్పులు చక్కగా ఇక్కడ చేయించుకోండి అని చెప్పేందుకు ఈ అధికారి ఆదర్శంగా నిలిచిండు అనుకో రాదురి. ఏదో నాకు ఇట్లా పెద్ద పెద్ద అధికారుల పిల్లలు ఇప్పుడు ఇట్లా సర్కారు దవాఖానాల సేవలు కానీ, బళ్ళ సేవలు, సర్కారు బళ్ళ సేవలు కానీ వాళ్ళు ముందుగా తీసుకుంటే జనం వాళ్ళకి వస్తారు అన్నట్టు ధైర్యంగా. అగో అధికారి కొడుకేకి బల్లె చదువుతుండు, నా పిల్లగానే ఎందుకే అని సర్కారు బళ్ళల్లో వేస్తారు. ఆ అధికారి భార్య కాడ కాన్పు అయింది, నాకెందుకు కావద్దని ఇంకొక నా మామూలు స్త్రీ పోయి కాన్పు చేయించుకుంటుంది. ఇట్లాంటి భయాలు పోతాయి. కానీ సర్కారు వాళ్ళు మాకు పైసలు ఉన్నాయి కదా అని అధికారులంతా ఇంకో కాడ ప్రైవేట్లల్లో, ఇక వీళ్ళేమో సర్కారు దవాఖానాలల్లో వచ్చిరాని చూస్తాలకు భయపడి ఇట్లే రాకుంటుంటారు. కానీ ఏమైనా రాహుల్ సాబ్ నమస్తే సార్, మీరు ఇట్లా చేయాలి, ఇంకో 10 మంది మీ దోస్తులు వాళ్ళంటే చేపిరు అట్లా. దాంతో సామాన్య జనాలు కూడా వస్తేందుకు, సర్కారు దవాఖానాలు బాగుపడుతందుకు, సర్కారు సేవలు జనాలలో ఉంటందుకు చాలా మంచిగా ఉంటుంది. మీది మంచి ఆలోచన అని జనం కూడా మురిసి ముప్పదమ చెప్తారు. కాబట్టి మీకు మరొకసారి సల్యూట్ చెప్తున్నా. సర్కారు దవాఖాన్ల సూత అన్ని ఆలతులు మంచిగుంటాయి, గన్ల చేపించుకోవాలి, మంచిగానే చేస్తారు ఆపరేషన్లు అవి ఇవి అని చెప్పి. ఇక ఆయన సతీమణికి సర్కారు దవాఖాన్ల కాన్పు చేపించి అందరికీ ఆదర్శంగా నిలుతున్నాడులా ఒక యువ ఐఏఎస్ అధికారి. సామాన్యుని లెక్క ఆయన భార్య ప్రసవం కోసం భద్రాచలము సర్కారు దవాఖానకు పట్టుకొచ్చి గన్ల చేర్పించి అక్కడనే సర్కారు డాక్టర్ల చేత డెలివరీ చేపించి అందరికీ ఆదర్శంగా నిలిచిండు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ సారు. ఇక ఆయన సతీమణి మొదటి కాన్పు కోసము ఇక భద్రాచలం సర్కారు దవాఖానకు చేర్పించుడుతోటి ఇక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందురా. అందరూ ప్రైవేట్ దవాఖాన్ల కోవాలి, సర్కారు దవాఖాన్ల మంచిగా చూడరు, హాలతులు సవలతులు ఏం మంచిగుండే అనేటోళ్లకు. ఇక మొత్తానికైతే గిట్లా ఇక ఆయన సతీమణికి కాన్పు చేపించి ఆదర్శంగా నిలుతాండు. ఇక పెద్ద పెద్ద అధికారులే గవర్నమెంట్ దవాఖాన్లకు పోతుండ్రు, మనం కూడా పోదాం పాండ్రి అని చెప్పి ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళని చూసి ఇంకొంతమంది వస్తారు. ఇక గిట్లా మొత్తానికైతే అందరూ సర్కారు దవాఖాన్లనే చూపించుకోవాలా, ఎసోంటి బాధ వచ్చినా ఏం సమస్య ఉన్నా సర్కారు దవాఖాన్లకే రావాలా అని చెప్పి చెప్పుకొత్తాండు. ఇక అంతకు ముందుగా ఓ కలెక్టర్ సారు సుత గట్లనే సర్కారు దవాఖాన్లనే ఆయన సతీమణికి కాన్పు చేపించిండు. మళ్ళా గీసారు గిట్లా. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించే మాస్ మళ్ళా ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.